9 వైబ్స్. బీహార్లో రాజకీయ పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడుసూపిన నేపథ్యంలో తదుపరి చేటు చేసుకోబోయే పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం నుంచి నితీష్ వైదొలగడం ఖాయమని, ఆయన తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. నితీష్ ఆదివారం రోజున 9వసారి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ మోడీ ప్రమాణం చేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి. మరోవైపు లాలూ యాదవ్ బల సమీకరణ యత్నంలో భాగంగా 4 సీట్లున్న జితిన్ రామ్ మాంఝీ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. జితిన్ రామ్ ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఈ పరిణామాలపై సుశీల్ మోడీ స్పందిస్తూ మూసుకున్న తలుపులు తెరుచుకోవచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నితీష్ తన వైఖరిని స్పష్టం చేయాలని లాలూ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు నితీష్ కనుక రాజీనామా చేసి స్నేహహస్తం అందిస్తే వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాలను ప్రతిపాదించడంలో ఆలస్యం చేయకూడదని బీజేపీ అధిష్టానం బీహార్ నేతలను ఆదేశించింది. పాట్నాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి. బీహార్ పరిణామాలను గమనిస్తున్నామని, ఈసారి నితీష్ కుమార్ తిరిగి బీజేపీ కూటమిలో చేరడం అంత సులభం కాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఈసారి ఉన్న అసెంబ్లీ స్పీకర్ తమ వాడు అని అన్నారు. గతేడాది జేడీయూ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న ఉపేంద్ర కుష్వాహా మాట్లాడుతూ నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే మేము బీజేపీతో కలిసి లోక్సభ ఎన్నికల తర్వాత కూడా ఆ ఐక్యత కొనసాగుతుందా అన్నది పెద్ద ప్రశ్న అని వ్యాఖ్యానించారు. 2-3 రోజుల్లో నితీష్ ఎన్డీఏ గూటికి చేరడం మాత్రం ఖాయమని ఈ పరిణామాలను పరిశీలిస్తున్న విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో 10 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నితీష్ కుమార్ ఇండియా కూటమిలోనే కొనసాగితే ఆయన ప్రధాని అయ్యేందుకు అవకాశాలు ఉండేవని సమాజ్వాదీ పార్టీ నేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమిలో ప్రధాని పదవికి ఎవరైనా పరిశీలించే అవకాశాలున్నాయి. సరైన మద్దతు లభిస్తే నితీష్ కుమార్ ప్రధాన పోటీదారులుగా ఉండేవారు అని అన్నారు. ఇండియా కూటమి ఏర్పాటుకు నితీష్ ప్రోద్బలమే కారణమని, ఆయన తమతోనే ఉండడం మంచిదని అన్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.